ఇండియాలో చాలా కీలకమైన పరిణామం. చంద్రబాబు నాయుడు అమిత్ షాను ఇవాళ కలవబోతూ ఉన్నారు. ఆయనకి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చినట్టుగా సమాచారం సార్. సో టీడీపీ బీజేపీ పొత్తు ఖరారు కాబోతోందా అంటే రాజకీయ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే టీడీపీ బీజేపీ పొత్తు దాదాపు అయ్యే అవకాశాలే కనబడుతున్నాయి. మీరు తెలుగుదేశం వర్గాలను అడిగితే అంటే రాజకీయంగా చివరి నిమిషం వరకు ఏం జరుగుతుందో చెప్పలేం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ను బీజేపీ పూర్తిగా ఎక్స్ప్లైట్ చేస్తోంది. అంటే చంద్రబాబు నాయుడుకు ఉన్న సిచ్యువేషన్ ఏంటి? టీడీపీ జనసేన కలిశాకే కూడా జగన్ను ఎదుర్కోలేము అనే ఆలోచన భావన ఎక్కడ ఉన్నట్లుంది. ఎదుర్కోవడం అనేది ఓట్లు సీట్లలోనే కాదు, అధికారము వ్యవస్థలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందువల్ల జగన్ వైపు నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా ఉన్నా పరోక్షంగా ఉన్నా జగన్ ఎదుర్కోవడం సాధ్యం కాదు అని అంచనాకు చంద్రబాబు నాయుడు వచ్చాడు. అందువల్ల పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయం ఉన్నా కూడా పార్టీ వర్గాలు ఎవరు కూడా బీజేపీతో కలవటానికి సిద్ధంగా లేరు, ఇష్టపడడం లేదు. అయినా కూడా చంద్రబాబు నాయుడు పట్టుబట్టి బీజేపీతో ఉండటానికి ఆయన కోరుతున్నాడు. బహుశా వైసీపీ నుంచి ఆ ఒత్తిడిని కనుక తట్టుకోవాలంటే బీజేపీ మిత్రపక్షంగా ఉంటే సాధ్యమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అయి ఉండాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ తన బలానికి డిస్ప్రపోర్షనేట్గా, బీజేపీకి ఉన్న బలం ఎంత 1% కూడా లేదు, 1% కూడా లేదు అంటే ఒక 2-3 సీట్ల కన్నా ఎక్కువ బీజేపీకి అసెంబ్లీకి ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు పార్లమెంటుకి ఇవ్వాల్సిన అవసరమే లేదు. అయినా కూడా బీజేపీకి పార్లమెంటు సీట్లలో పెద్దగా వడ్డించి అసెంబ్లీ సీట్లు కూడా వడ్డించి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు పడుతున్న ఆరాటం క్లియర్గా కనబడుతోంది. అందువల్ల చివరి నిమిషం వరకు బీజేపీ సిద్ధపడలేదు, ఇప్పటి వరకు పొత్తుకు ముందుకు రాలేదు. ఈవెన్ జీవీఎల్ నరసింహరావు లాంటి వాళ్ళు మాతో పొత్తుకు టీడీపీ వెంపర్లాడుతుంది అని కూడా మాట్లాడారు. సో చంద్రబాబు నాయుడు జగన్తో మాకు ఇద్దరు ఒకటే అని చెప్పారు. సో ఈ రకంగా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకున్నాక కూడా అటు టీడీపీ ఇటు బీజేపీ ఇవాళ ఎందుకు కలుస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు చూపుతున్నటువంటి ఒక ఆరాటాన్ని తెలుగుదేశం పార్టీ వల్నరబిలిటీ, దుర్బల స్థితిగా భావించి బీజేపీ దాన్ని ఎక్స్ప్లైట్ చేస్తుంది. సో అందువల్ల బహుశా బీజేపీకి కూడా మరో ఆప్షన్ లేదని అనుకుంటుందేమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కనుక విడిగా ఉంటే బీజేపీ బహుశా టీడీపీతో కలిసి ఉండేది కాదు. దీర్ఘకాలంలో థర్డ్ ఫోర్స్గా తాము ఎమర్జ్ కావాలి, టీడీపీ ఓడిపోయాక ఆ ప్లేస్ తాము ఆక్రమించాలని బీజేపీ అనుకుంది. కానీ పవన్ కళ్యాణ్ అందుకు అంగీకరించలేదు. పవన్ కళ్యాణ్ లెక్కలు పవన్ కళ్యాణ్కు ఉన్నాయి, బీజేపీ లెక్కలు బీజేపీకి ఉన్నాయి. బీజేపీ ఏమో ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే చంద్రబాబు నాయుడు 2029 వరకు క్రియాశీల నాయకత్వంలో ఉండడు, ఆయన వయస్సు రీత్యా. అప్పుడు తాము తెలుగుదేశం పార్టీని చీల్చి చెండాడి తన బలాన్ని పెంచుకోవాలి అనేది బీజేపీ లక్ష్యం. అది లాంగ్ టర్మ్ లక్ష్యం. ఆ లాంగ్ టర్మ్ లక్ష్యం నెరవేరాలి అంటే ఇమీడియట్గా ఉనికి ఎంతో కొంత ఉండాలి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బీజేపీని వీడి టీడీపీతో కలవటానికి సిద్ధపడ్డాడో ఆ దీర్ఘకాల లక్ష్యాన్ని సాధించడానికి కనీస ఉనికి కోల్పోయే పరిస్థితి. ఆ కనీస ఉనికి రావాలి అంటే బీజేపీ జనసేనతో టీడీపీ జనసేనతో కలిస్తేనే ఆ కనీస ఉనికి ఉంటుందని. బీజేపీ వ్యూహం ఎప్పుడైనా ఏముంటుందంటే ప్రత్యర్థిగా ఉండైనా కొడతారు, లేదా మిత్రుడిగా ఉండైనా కొడతారు. సో శివసేన మిత్రుడిగా ఉండి కొట్టారు, ఎన్సీపీని ప్రత్యర్థిగా ఉండి కొట్టారు, నితీష్ కుమార్ మిత్రునిగా ఉండి కొట్టారు, తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు ప్రత్యర్థి అయ్యి మళ్ళీ మిత్రుడయ్యాడు. మీరు చరిత్ర అంతా చూడండి, దేశంలో అన్ని పార్టీలతో బీజేపీ సంబంధాలు మిత్రుడిగా ఉన్నా శత్రుగా ఉన్నా అంటే ఎదురెదురుగా ఉండి కొట్లాడతారు, లేకుంటే కౌగలించుకొనైనా కొట్లాడతారు. సో ఇది బీజేపీ సహజ స్వభావం. మీరు దేశం మొత్తం మీరు చూడండి, మమతా బెనర్జీతో కలిసి ఉన్నారు, మమతా బెనర్జీని కొట్టారు, ఇప్పుడు మమతా బెనర్జీకి ఎదురెదురు నిలబడి కొట్లాడుతున్నారు. ఇట్లా నేను దేశం మొత్తం మీద మీకు ఎన్ని పార్టీల ఉదాహరణలైనా చెప్పచ్చు. ఏడీఎంకేతో కలిసి ఉన్నారు, ఇప్పుడు ఏడీఎంకేతో విడిపోయారు, అకాలీదళ్తో కలిసి ఉన్నారు, అకాలీదళ్తో విడిపోయారు, జేడీఎస్తో అసెంబ్లీ ఎన్నికలు ఎదురెదురు ఉండి కొట్లాడారు, తర్వాత కౌగలించుకున్నారు, మళ్ళీ జేడీఎస్ని దెబ్బతీస్తారు. అంటే ప్రత్యర్థిగా ఉన్నా దెబ్బతీస్తాడు, మిత్రులుగా ఉన్నా దెబ్బతీస్తాడు. అది బీజేపీ వ్యూహం. అది
సో అందువల్ల ఈ తెలుగుదేశం పార్టీని కూడా ఇప్పుడు మిత్రపక్షంగా మార్చుకొని రాబోయే కాలంలో టీడీపీని ఇంప్లోజన్ అంటారు, అంటే లోపల నుంచి ఎదుర్కొనే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. దేశంలో అనేక పార్టీలతో బీజేపీ ఇదే పద్ధతిలో వ్యవహరించింది. అందువల్ల తెలుగుదేశం ఇస్ నో డిఫరెంట్. కానీ ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు అర్థం చేసుకునే పొజిషన్లో లేడు. ఎందుకంటే ఆయన డెస్పరేట్గా ఉన్నాడు. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే తమ పార్టీకి తన నాయకత్వానికి పెద్ద సవాల్ రాబోతుంది అని ఆ డెస్పరేషన్ నుంచి ఆయన బీజేపీ వైపు ఆరాటపడుతున్నాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రీమ్లకు వెళ్ళడం అనేది ఇవాళ కొత్త కాదు. గతంలో కూడా అసలు నరేంద్ర మోడీ గుజరాత్ అల్లర్ల సమయంలో ఎన్డీఏ నుంచి అసలు బయటికి వచ్చినంత పనిచేసి వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నంత పనిచేసి మంత్రివర్గం నుంచి కూడా లేకుండా ఉండి మంత్రులు తీసుకోకుండా నానా సిగ్నల్స్ పంపించారు. తర్వాత ఆ పార్టీతో నేను కలవని జీవితంలో మేము అది సెక్యులర్ పార్టీ ఎట్టి వరకు కలవన్నారు. మళ్ళీ కలిశారు, మళ్ళీ విడిపోయారు. విడిపోయి ధర్మ పోరాటాలు చేసి మోడీ సతీమణి గురించి కూడా ప్రస్తావన చేసి మోడీ కుటుంబం గురించి కూడా మాట్లాడి నానా మాటలు అన్నారు. అమిత్ షా పైన కార్ల పైన రాళ్ళు ఇవ్వడము, నల్ల జెండాలు మోడీకి ప్రదర్శించడం. అటు ఎక్స్ట్రీమ్ నుంచి మళ్ళీ ఇప్పుడు మోడీ విజనరీ, మోడీ లాంటి నాయకుడు దేశానికి కావాలి అంటున్నారు. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ వేరియేషన్ అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో అనేక సార్లు చూసామని ఇదేం కొత్త కాదు. అందువల్ల బీజేపీ టీడీపీకి ఉన్నటువంటి బలహీనతల్ని, టీడీపీలో ఉన్నటువంటి భయాలను తనకు అనుకూలంగా మార్చుకునే ఎత్తుగడేస్తుంది. అందువల్ల బహుశా పొత్తు కుదరడానికే ఈ ఆహ్వానం అయి ఉంటుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు అమిత్ షా ఎందుకు ఆహ్వానిస్తాడు ఈ సమయంలో? రైట్ సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ప్రయత్నాలు చేశాయి. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆలోచన సార్, ఒకవేళ భారతీయ జనతా పార్టీ రాకపోయినా కూడా జనసేనతో వెళ్దాము అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీతో తనకున్న పొత్తును కట్ చేసుకోవడానికి చూడాల. దీని వెనుక ఉన్న పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి? అంటే పవన్ కళ్యాణ్ మొదటి నుంచి స్పష్టంగా ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే ఆ మేరకు పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసిన నాటి నుంచి ఆ స్పష్టత క్లియర్గానే ఉంది. సో ఆ రెండు అంశాలు పవన్ కళ్యాణ్ లక్ష్యాలుగా ఉన్నాయి. ఒకటి వైసీపీని ఓడించాలి. వైసీపీని ఓడించడానికి వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. వైసీపీ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేయాలి. రెండవది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేనకు ఒక బలమైన ప్రాతినిధ్యం ఉండాలి. ఈ రెండు సాధించాలి అంటే టీడీపీతో పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందువల్ల టీడీపీతో పెట్టుకొని బీజేపీని కూడా కలుపుకోవాలన్నది ఆయన వ్యూహం. అందువల్ల తెలుగుదేశంతో పొత్తు ఉన్నా ఎన్డీఏ నుంచి బయటికి రాలేదు, బీజేపీతో స్నేహం వదలలేదు, తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేశారు, మోడీ లాంటి ప్రధాని కావాలి అంటూ మాట్లాడుతూ వచ్చారు. సో రామ మందిర ప్రారంభానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ వెళ్ళారు. సో అందువల్ల మొదటి నుంచి కూడా బీజేపీతో బంధాన్ని తెంచుకోకుండా తెలుగుదేశంతో అనుబంధాన్ని పెంచుకున్నాడు. ఒక రకంగా బీజేపీతో అనుబంధాన్ని తెంచుకోకుండా తెలుగుదేశంతో బంధాన్ని పెంచుకున్నాడు. సో ఈ అనుబంధ బంధాల మధ్య ఉండే ఆ వ్యత్యాసమే చాలామందిని ఆశ్చర్యపరిచింది. బీజేపీతో అనుబంధాన్ని ఉంచుకుంటూ తెలుగుదేశంతో బంధాన్ని ఎలా పెంచుకుంటాడు, టీడీపీ ఎన్డీఏలో లేదు కదా అనేటువంటి ప్రశ్న పదే పదే వచ్చినా, అది పొలిటికల్గా కొంత స్ట్రేంజ్గా కనిపించినా బహుశా సమయమే దీనికి పరిష్కారం చెప్తుంది. తనంతట తానుగా బీజేపీని వదులుకోదలుచుకోలేదు. అనివార్యమైతే బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో కలవనప్పుడు చూద్దాం అనే వైఖరే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడు. అందువల్ల డెఫినెట్గా టీడీపీ బీజేపీ పొత్తు ఫైనల్ అయితే ద క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశాలను దగ్గర తెచ్చింది పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ మరి అందువల్ల ఇన్స్ట్రుమెంటల్ పాత్ర పోషిస్తాడు ఈ అలయన్స్లో. ఈవెన్ బీజేపీ జాతీయ నాయకత్వం కూడా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ ఎక్కువ విశ్వసిస్తుంది, అనుమానమే లేదు. మీరు బీజేపీ వర్గాలను అడగండి, మా నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నమ్మడు, ఆయన చాలా జాగ్రత్త పడతాడు అని. ఎందుకంటే నాకు ఇప్పటి గుర్తు 2014 ఎన్నికల్లో టీడీపీతో పొత్తుకు చర్చలు జరపడానికి బీజేపీ జాతీయ నాయకత్వంలో వెళ్తున్న వారిలో ఒక అతను నరేంద్ర మోడీ వెళ్లే ముందు పిలిచాడట. పిలిచి నీవు ఎవరితో పొత్తు పెట్టుకోబోతున్నావు, చర్చలు జరుపుతున్నావు తెలుసు కదా, ఆయన చంద్రబాబు నాయుడు,
జాగ్రత్తగా ఉండు అని వార్న్ చేసి పంపించాడని బీజేపీలో ఒక అగ్రనాయకుడు నాకు చెప్పాడు. అంత అప్రమత్తంగా ఉంటారు బీజేపీ నాయకత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఊగిసలాట జగమెరిగిన విషయం కదా. ఆయన బీజేపీ పట్ల ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మారాడో అని అందరికీ తెలుసు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిశాక ఆ వేవరింగ్ ఎప్పుడు చూపెట్టలేదు. అందువల్ల ఖచ్చితంగా బీజేపీ చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ నమ్ముతుంది, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది. అందువల్ల ఈ నేపథ్యంలో ఇంకో చర్చ కూడా జరుగుతుంది, ఆసక్తికరమైన చర్చ. అసలు పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేయరా, పార్లమెంటుకు చేస్తాడా అని, లేదా రెండింటికి చేస్తాడా, అటు పార్లమెంటుకు ఇటు అసెంబ్లీకి. ఎందుకు జరుగుతుంది అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్కు వెసులుబాటు ఉంటుంది. ఇదివరకు 2 అసెంబ్లీకి చేశాడు. ఇప్పుడు ఒక ఎంపీ కాకినాడ నుంచి ఎంపీకి, భీమవరం నుంచి లేదా తిరుపతి నుంచి అసెంబ్లీకి చేస్తే ఒక వెసులుబాటు ఏంటంటే రాష్ట్రములో ఈ కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఒక కీలక నేతగా ఉప ముఖ్యమంత్రిగా ఉండగలడు. తెలుగుదేశం పార్టీకి మెజారిటీ సొంతగా రాకపోతే చాలామంది చెప్తున్నట్లు మరో నితీష్ కుమారో మరో కుమారస్వామో అవ్వడానికి పవన్ కళ్యాణ్కి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు అనుకోండి, అప్పుడు పార్లమెంటు సీటు ఉంచుకొని ఈసారి ఎన్నికల్లో నా అంచనా పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గెలుస్తాడు, పార్లమెంట్ గెలుస్తాడు. సో రెండిట్లో పోటీ చేసినా గెలవగలిగే పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం ఉంది. మరి ఇప్పుడు భీమవరంలో పోటీ చేసినా, గాజువాక్లో చేసినా, తిరుపతిలో చేసినా ఆయన ఈసారి సేఫ్ సీట్ ఎంచుకుంటాడు. అసెంబ్లీ గెలవటానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరమూ చెప్పలేం జ్యోతిష్యాన్ని. పార్లమెంటు కూడా స్కోప్ ఉంటుంది. సో 2 ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఒకవేళ రాష్ట్రంలో ఈ కూటమి అధికారంలోకి రాకపోతే పవన్ కళ్యాణ్ పార్లమెంట్లో ఉండి ఎన్డీఏలో కేంద్ర మంత్రి కాగలడు. ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం చూస్తే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు చూస్తే నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని కావడం వైపుగా వాతావరణం కనబడుతుంది. అఫ్కోర్స్ కేవియట్ ఎప్పుడు ఉంటుంది, ఎన్నికల్లో చివరి ఓటు లెక్క పెట్టేదాకా ఏమీ చెప్పలేము. కానీ రాజకీయాలు చాలా వేగంగా మారుతాయి. తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చివరి నిమిషం వరకు ఎవరు అనుకోలేదు. కానీ దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులు చూస్తే బీజేపీ 3వసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఎన్డీఏలో ఒక ముఖ్య నేతగా, సౌత్ ఇండియాలో ఒక గుర్తింపు పొందిన నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, కేబినెట్ మంత్రిగా, అన్న చిరంజీవి సహాయ మంత్రి మాత్రమే కాంగ్రెస్లో విలీనం చేసుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ కేంద్ర కేబినెట్ మంత్రిగా అయ్యే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంది. ఈ రాజకీయంలో అవసరమైతే టీడీపీని కూడా లెక్క చేయని రాజకీయం చేస్తుంది. మీరు చూస్తుండండి, ఇవాళ నేను చెప్పేది నిజమవుతుందో మీరే చూస్తారు. భవిష్యత్తు రాజకీయ చిత్రం 2024 లోక్సభ ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ బలోపేతం చేసి బలీయమైన పవన్ కళ్యాణ్ ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశాన్నే బలహీనపరిచే వ్యూహాన్ని రచిస్తుంది. జరగబోయేది అదే. ఎందుకంటే బీజేపీ పవన్ కళ్యాణ్ టీడీపీని చూసే విధానం వేరు, బీజేపీ టీడీపీని చూసే విధానం వేరు. పవన్ కళ్యాణ్ ఏమో వైసీపీకి వ్యతిరేకంగా జగన్ ఓడించడానికి అసెంబ్లీలో బలమైన జనసేన ప్రాతినిధ్యం కొరకేమో పవన్ కళ్యాణ్ స్నేహాన్ని చూపుతున్నాడు. బీజేపీ అలా ఉండదు. బీజేపీ వ్యూహం ఏంటంటే తాను పెరగటానికి ఏ రకమైన రాజకీయ అస్త్రాలను ప్రయోగించాలో నిర్మోహమాటంగా ఆ రాజకీయ అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ హిస్టరీ అది. అందువల్ల రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్కి ఆ స్కోప్ కూడా ఉంటుంది. బహుశా బీజేపీ జాతీయ నాయకత్వం పవన్ కళ్యాణ్కి ఆ అడ్వైస్ కూడా ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు. మీరు పార్లమెంటుకు అసెంబ్లీకి చేయండి, భవిష్యత్ రాజకీయాలను బట్టి చూద్దామని. అందువల్ల ఏ రకంగా చూసినా టీడీపీ బీజేపీ మధ్య జరిగే పొత్తులో పవన్ కళ్యాణ్ కీలకం, ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కీలకం. టీడీపీ బీజేపీ గనక కలిస్తే తెలుగుదేశం ఎంత బలపడుతుందో నేను చెప్పలేను, కానీ జనసేన మాత్రం బలపడుతుంది. పవన్ కళ్యాణ్కు ఎక్కడ లేని బలం పెరుగుతుంది కూటమిలో. కంపారిటివ్లీ ఇప్పుడున్న దానికన్నా జనసేన కీలక పాత్రధార అవుతుంది కూటమిలో. రైట్ సార్. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడాన్ని, ఈ పరిణామాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా న్యూస్ పేపర్స్ ప్రచురించేశారు. ఒకటి, తెలుగుదేశం పార్టీతో పొత్తు కోరుకుంటోంది భారతీయ జనతా పార్టీ, దాని గురించే పిలిచారు, రండి మాట్లాడుకుందామని చెప్పి. కానీ సాక్షి వెరైటీగా శరణు భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు పార్టీలు ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేందుకు సిద్ధమని చెప్పి
6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాల కేటాయింపునకు కూడా సిద్ధమైపోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారు అని చెప్పేసి. ఒకవేళ ఈ భేటీలో భారతీయ జనతా పార్టీ పెట్టే కండిషన్స్ ఏంటి సార్, ఎలా ఉండవచ్చు? భారతీయ జనతా పార్టీ ఏకైక కండిషన్ ఎక్కువ సీట్లు కావాలి. ఎవరికి? అందులో భారతీయ జనతా పార్టీ. అంతే కదా, వేరే పార్టీకి బీజేపీ కడుతుందండి. సార్, భారతీయ జనతా పార్టీ తనకు ఎక్కువ సీట్లు అడుగుతుంది, అందులో ఎక్కువ పార్లమెంట్ సీట్లు అడుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పెంచుకోదలుచుకుంది. చంద్రబాబు నాయుడు ఆరాటాన్ని, తెలుగుదేశం భయాందోళనల్ని అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఎత్తుగడేస్తుంది. అందువల్ల మ్యాక్సిమం సీట్లు కావాలి పార్లమెంట్లోనూ, అసెంబ్లీ అడుగుతుంది. తన బలానికన్నా ఎక్కువ అడుగుతుంది. ఎందుకంటే బీజేపీకి ఉన్న బలం 1%. సో 1% కాదు 10% అడిగినా ఆశ్చర్యపడాల్సింది లేదు, పక్కకు 0 పెట్టినా ఆశ్చర్యపడాల్సింది లేదు. సో అందువల్ల ఓవరాల్గా ఎంపీలు ఎమ్మెల్యేలు కలిపి మీరు చెప్తున్నట్లు 6 లోక్సభ సీట్లు అడిగితే అది మామూలు విషయం కాదు కదా. 25 ఉన్నాయి, 20% అబోవ్, మోర్ దెన్ 20% అబోవ్ సీట్లు అడుగుతున్నట్లు. సో అందువల్ల నేను అందుకే 1% ఓటు ఉన్న పార్టీ 10% ఓటు సీట్లు అడుగుతున్నదంటే దాన్ని ఏమనాలి? సో దానికి సహజంగానే ప్రత్యర్థులు శరణే ఎట్లయినా పెడతాను కదా. లేదా 1% బలం ఉన్న పార్టీ 10% సీట్లు ఒకవేళ ఇస్తే, తెలుగుదేశం పార్టీ ఇస్తుందా లేదా తెలియదు మనకు, అంగీకరిస్తే మాత్రం డెఫినెట్గా అది శరణే అవుతుంది. ఇంకేమవుతుంది చెప్పండి నాకు? 1% బలం ఉన్న పార్టీకి 10% సీట్లు ఇస్తారా ఎవరన్నా? ఏదైనా ఒక పార్టీ 10 కాదు, ఇక్కడ 20% పార్లమెంట్ సీట్లు అయితే 6 అంటే 20%. సో అసలు 1% ఓటింగ్ ఉంటే పార్లమెంట్ సీట్లే ఇవ్వరు. అసెంబ్లీకి ఒక 3, 4, 5 మ్యాక్సిమం ఇస్తే ఆగిపోతుంది అక్కడ. ఇక్కడ కమ్యూనిస్టులకు 1% కానీ ఎబో ఓటింగ్గా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటుకు తప్ప ఇవ్వనన్నది కదా, ఒక్క సీటు ఇచ్చింది కదా. ఇప్పుడు పార్లమెంట్కు సిపిఐ అడుగుతోంది, కాంగ్రెస్ ఇస్తుందో చూడాలి కదా. ఒక్క సీటు 1% ఓటు, ఒకటి కన్నా ఎక్కువ పర్సెంటే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలంతో పోలిస్తే తెలంగాణ కమ్యూనిస్టుల బలం ఎక్కువే కదా, అది కాంగ్రెస్ ఇవ్వలేదు కదా. అంటే అర్థం ఏంటి? అక్కడ క్లియర్గా బీజేపీ ఎక్కువ సీట్లు అడుగుతుంది. సో ఎందుకంటే బీజేపీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం ఎంపీల మద్దతు పైన నమ్మకం పెట్టుకోదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సార్లు బీజేపీతో పోయి, కాంగ్రెస్తో పోయి, అటు ఇటు పోయి ఎన్నిసార్లు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో తెలుసు కదా. ఒకప్పుడు బీజేపీ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ శిబిరాల్లో ఉంటూ అటు మారిన సందర్భాలు ఉన్నాయి కదా. సో అందువల్ల ఇప్పుడు 2019 ఎన్నికలకు ముందు సడన్గా రాహుల్ గాంధీ శిబిరంలో కనవలేదు చంద్రబాబు నాయుడు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకార ఫోటోలు తీసి చూడండి, విజువల్ ప్లే చేయండి, మనకు క్లియర్గా కనబడుతుంది. అందువల్ల టీడీపీ గెలిచే ఎంపీల పైన బీజేపీ నమ్మకం పెట్టుకోదు, తెలుగుదేశం మద్దతు పైన బీజేపీ నమ్మకం పెట్టుకోదు. అందువల్ల బీజేపీ తన సొంతగా తనకు ఎక్కువ ఎంపీలు రావటానికి, ఈ పొత్తులో తాను ఎక్కువ లాభం పొందడానికి చూస్తుంది. సో అందువల్ల టీడీపీతోనే ఉంటూ తన బలాన్ని పెంచుకొని తన లాభాన్ని చూసుకుంటుంది. అందుకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిద్ధంగా ఉన్నట్లు కనబడుతోంది. లేకపోతే బీజేపీ ఏం చేసిందని రాష్ట్రానికి బీజేపీతో పెట్టుకోవడానికి టీడీపీ చూస్తుంది, బీజేపీకి ఏం బలం ఉందని చూస్తుంది. సార్, ఇక్కడ అందరికీ వచ్చే అనుమానం, మీరు చెప్తున్నట్టుగా 2019 ఎన్నికల్లో 100 కంటే తక్కువ ఓట్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ పొత్తు కోసం ఎందుకు మరి తెలుగుదేశం పార్టీ వెంపర్లాడుతూ ఉన్నట్టు? దీనివల్ల తెలుగుదేశం పార్టీకి ప్రయోజనమా, లేకపోతే రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? దేనికి? ఇద్దరికీ ప్రయోజనం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం లేదు, తెలుగుదేశానికి ప్రయోజనం లేదు. మరి ఎందుకు సార్? అది చంద్రబాబు నాయుడు బలహీనత, భయం. దాంతో జగన్ ఎదుర్కోవటానికి మోడీ మద్దతు కావాలి. మోడీ కేంద్రంలో ఉన్నాడు, ఏకకాలంలో ఇద్దరిని ఎదుర్కోలేము. మోడీ ప్రత్యక్ష పరోక్ష మద్దతు జగన్కు ఉంటే తనకు కష్టము అనేది చంద్రబాబు నాయుడు అంచనా. కానీ చంద్రబాబు నాయుడుకి అర్థం కావాల్సిన అంశం ఏంటంటే, పెద్దలు సీనియర్ చాలా విస్తృత రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు, అర్థం కావాలంటే బీజేపీ జగన్తో మైత్రి వదులుకోదు. మీరు రాసి పెట్టుకోండి, జగన్తో మైత్రి వదులుకోకుండానే చంద్రబాబు నాయుడుతో పొత్తుంటుంది. పరోక్షంగా జగన్మోహన్ రెడ్డితో సహకారం ఉంటుంది. భవిష్యత్తులో జగన్ మళ్ళీ ముఖ్యమంత్రితో మళ్ళీ సహకారం ఉంటుంది. ఎందుకంటే ఎందుకుంటుంది దానికి మీరు కారణం అడగచ్చు. ఒక కారణం ఏంటంటే, 2 బలమైన ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ ఏతర బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు ఆ 2 పార్టీల్లో ఎవరితోనైనా బీజేపీకి స్నేహం ఉండొచ్చు. అందువల్ల ఎవరిని ఇబ్బంది పెట్టదు. మీరు ఇప్పుడు ఉదాహరణకు 2G కుంభకోణం ఉంది. 2G కుంభకోణం ఆధారంగా చేసుకున్న మోడీ ప్రచారం చేసి ప్రధానమంత్రి అయ్యాడు.
ఇప్పుడు 2G ఏమైంది ఇప్పుడు మరి 2G కుంభకోణంలో కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు లోపలేస్తలేడు మోడీ? ఎందుకంటే ఆ 2Gలో డిఎంకే నేతలు ఉన్నారు, మనందరూ తెలుసుగా, రాజానే కదా లోపలేసింది. సో డిఎంకే నేతలు ముట్టుకోడు. మీరు గమనించండి, ఏ ఒక్క ఇంతమంది ప్రతిపక్షాల మీద పడుతున్నారు. మీరు డిఎంకే చెందిన ఒక మంత్రిని అరెస్ట్ చేయడం వేరు, కానీ డిఎంకేతో ప్రధాన నాయకులు అందులో ఉన్న 2G కుంభకోణాన్ని ఎందుకు మాట్లాడతలేరు? అందువల్ల చాలా క్లియర్గా ఆడ ఏడీఎంకే కావచ్చు, డిఎంకే కావచ్చు, ఎవరైనా రేపు తమకు ఉపయోగపడవచ్చు అనే వైఖరితో బీజేపీ ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే, టీడీపీ వైసీపీ ఎవరైనా తమకు ఉపయోగపడవచ్చు. ఎందుకుంటుంది? రెండు, వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆయనకున్న కేసుల రీత్యా బీజేపీకి లాయల్గా ఉండక తప్పనిసరి పరిస్థితి అని బీజేపీ భావిస్తుంది. చంద్రబాబు నాయుడు రేపు గెలిచినాక ఎటుంటాడో తెలియదు, ఆ నమ్మకం కూడా బీజేపీకి లేదు. అందువల్ల బీజేపీ చాలా స్పష్టంగా జగన్ను వదులుకోదు. అయినా మరి టీడీపీ ఎందుకు? ఒకటి, బీజేపీకి బలం లేదు, 1% మించి ఓటింగ్ లేదు. 2019 ఎన్నికల ఓటింగ్ పక్క పెడదాం, 2024కు బీజేపీ పెరిగిన సంకేతం ఏమీ లేదు. 2019 మనం గీట్రాక్ కాదు. తర్వాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తుంది, విభజన హామీలు అమలు చేయలేదు. 3, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బీజేపీ కనుక వారిస్తే, మోడీ వారిస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవాడా? సాధ్యమయ్యే పనేనా అది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ధైర్యం చేసేవాడా? సో అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి మోడీ చెప్తే వినేవాడు కాదా? సో మోడీ చెబితే అమరావతి పైన ఇప్పుడు 3 రాజధానుల ముచ్చట ఉండేదా? సో జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఈ 10 ఏళ్లలో ఏమైనా ఒక ఇంచు కదలాయా? ఒక ఇంచు. ఇప్పుడు మనం హేమంత్ సోరెన్ లోపలేయడం చూస్తున్నాం, అరవింద్ కేజ్రీవాల్ని ఎప్పుడు లోపలేస్తారో తెలియని పరిస్థితి ఉంది, మనీష్ సిసోడియా లోపలేయడం చూసాం. ఇన్ని జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి పైన ఈ 10 ఏళ్ళలో కేసు ఒక్క అడుగన్న ఒక్క ఇంచన్న ముందుకు వచ్చిందా? ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి కదా. జగన్కు బీజేపీ అప్పుల విషయంలో కానీ, తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పైన వ్యవహరించిన రీతిలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తుందా? సో అన్ని రకాలుగా కేంద్రము జగన్మోహన్ రెడ్డికి, కేంద్ర బీజేపీ సహకరిస్తుంది. ఇది నేను చెప్పడం కాదు, తెలుగుదేశం నాయకులు అనేక సార్లు చెప్పారు కదా. తెలుగుదేశం నాయకులు టీవీలో చెప్పారు, ఓపెన్గా చెప్పిన అంశమే కదా. మీరు టీవీ బయట ప్లే చేయండి, టీడీపీ ప్రతినిధులు ఎన్నిసార్లు ఈ మాట చెప్పారో చూడండి. మరి అయినా ఎందుకు మరి బీజేపీతో కలుస్తోంది అనే ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఆన్సర్ అనుమానం, భయమా, ఆందోళన, బలహీనత, దాని పేరు ఏదైనా అనుకోండి, దాని పేరు ఏదున్నా బీజేపీతో కలవడం వల్ల రాష్ట్రానికి అదనంగా కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఇవాళ అమిత్ షాను కలుస్తున్నాడు, మీతో పొత్తు మేము సిద్ధం, కానీ తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించమని చెప్పండి, పలానా అమరావతి నుంచి రాజధాని మార్చమని చెప్పండి, మీతో మేము పొత్తు సిద్ధమని చంద్రబాబు నాయుడు అనగలడా? పొరపాటును కూడా మరి దాన్ని బట్టి తెలిసిపోతుంది కదా. రాబోయే కాలంలో టీడీపీ కూడా నష్టమే. మీరు చూస్తుండండి, ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ల తర్వాత ఇది మీరు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏ పార్టీ బలపడిందో నాకు లెక్కలు తీయండి. బీహార్ నితీష్ కుమార్ బలపడ్డా? రామ్ విలాస్ పాస్వాన్ లోక్ జనశక్తి పార్టీ బలపడిందా? మీరు లాస్ట్ 3 ఎన్నికలు తీయండి, నితీష్ కుమార్ సీట్లు లోయెస్ట్ లెవెల్కి పడిపోయినాయి. శివసేన బలపడిందా? శిరోమణి అకాలీదళ్ బలపడిందా? పీడీపీ కశ్మీర్లో బలపడిందా? జేడీఎస్ బలపడిందా? మీరు ఏ రాజకీయ పార్టీ బీజేపీతో మైత్రి బలపడిందో లెక్కలు తీయండి. అన్నాడీఎంకే బలపడిందా? మీరు ఇవన్నీ కదా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి బలహీనపడ్డ పార్టీలే కదా. సో ఇంత క్లియర్గా మీకు ఇన్ని పార్టీల పేర్లు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, పంజాబ్, ఇన్ని రాష్ట్రాలు ఉదాహరణలు చెప్పాను నేను. ఎక్కడన్నా బీజేపీతో ఫ్రెండ్షిప్ చేసి బలపడ్డ ఒక్క రాజకీయ పార్టీ పేరు చెప్పాను నాకు. ఇంపాసిబుల్ ఉండదు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ది స్వభావం ఆఫ్ బీజేపీ. బీజేపీ ఏంటంటే తాను పెరగాలని చూస్తుంది, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఫోర్స్. మిత్రులైనా శత్రులు. నేను దానికి బీజేపీని తప్పు పట్టడం లేదు, కానీ బీజేపీ ఎంతకాలం ఇతరులపైన ఆధారపడుతుంది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైన ఆధారపడుతుంది. రేపు వాజ్పేయి లాంటి నేతలు అసలు మిత్రపక్షాలు ముట్టుకునేవాడు కాదు, లీవ్ అండ్ లెట్ లీవ్ అనేవాడు. కానీ మరి రేపు చంద్రబాబు నాయుడు బలపడ్డాడు అనుకో, మళ్ళీ గ్యారెంటీ ఉన్నది బీజేపీ మద్దతు ఇస్తాడు, మళ్ళీ కాంగ్రెస్ వైపు పోవడం గ్యారెంటీ ఏంటి? ఇది తెలిసిన బీజేపీ ఏం చేస్తుందంటే మిత్రులైనా ప్రత్యర్థులైనా అస్మదీయులైనా తస్మదీయులైనా ఎవరినైనా దెబ్బతీసి తాను పెరగాలని చూస్తుంది. ఒక రాజకీయ పార్టీగా అలా చేయడానికి నేనేం తప్పు పట్టను. దట్స్ ద స్ట్రాటజీ ఆఫ్ ద పార్టీ. మిత్రులుగా చేరుతున్న వాళ్ళు గుర్తించాలి తప్ప బీజేపీని తప్పట్లేదు కదా.
సో బీజేపీ తన పార్టీ తను పెరగాలని చూసుకుంటుంది. తెలుగుదేశాన్ని మిత్రపక్షంగా మార్చుకొనైనా తాను పెరగాలి, ప్రత్యర్థిగా ఉండైనా తాను పెరగాలని కోరుకుంటుంది. రైట్ సార్. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే ఎక్కువ లోక్సభ సీట్లు వాళ్ళకి కావాలి కాబట్టి, అదే కాకుండా రాష్ట్రంలో బలపడాలి. తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ రెండు పార్టీలు మాత్రమే పొత్తులో ఉండి ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే సీఎం అభ్యర్థి. దానిలో పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా విభేదించట్లేదు, నాకు పవర్ షేరింగ్ కావాలని అడగట్లేదు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ఈ రెండు పార్టీలతో కలిసి కూటమిగా వెళ్తే, టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా వెళితే అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైనా డిమాండ్ పెట్టే అవకాశం ఉందా సార్? పవర్ షేరింగ్ కనీసం పవన్ కళ్యాణ్కైనా ఇవ్వండి అని చెప్పి. అది డిపెండ్స్ ఆన్ నెంబర్స్, ప్యూర్లీ నెంబర్స్. ఎందుకంటే బీజేపీ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంది, అందులో అనుమానమే లేదు. ఏ మాత్రం అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు బలహీనపరిచి ఆ ప్లేస్ తాము ఆక్రమించాలని చూస్తుంది. తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే చూస్తుంది. అధికారంలో ఉన్నా కూడా అది నితీష్ కుమార్ని అధికారంలో ఉండే బలహీనపరిచింది, శివసేనతో కలిసి ఉండే బలహీనపరిచింది. చరిత్ర చెప్తున్న ఉదాహరణ కదా, నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఫిక్షన్, నాట్ బేస్డ్ ఆన్ ఎనీ ఒపీనియన్. అందువల్ల డెఫినెట్గా పవన్ కళ్యాణ్ ఈజ్ మోర్ రిలయబుల్ అలైవ్ ఫర్ బీజేపీ దెన్ టీడీపీ. కానీ నెంబర్స్ని బట్టి ఆధారపడుతుంది. అంటే రేపు రాబోయే అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి సొంతగా గనక అధిక మెజారిటీ లేకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కు ఆ ఆలోచన ఉన్నా లేకపోయినా ఆ ఆలోచన బీజేపీ కల్పిస్తుంది, పవన్ కళ్యాణ్ ముందు పెడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చేయాలి అనే కండిషన్ పెడుతుంది. అట్లీస్ట్ ఆఫ్ టర్మ్ అన్న ఇవ్వాలని కండిషన్ గ్యారెంటీగా బీజేపీ పెట్టిస్తుంది. ఎందుకంటే అలా చేయడం ద్వారా టీడీపీ బలహీన పడితే ఆ స్పేస్ తాము ఆక్రమించాలని బీజేపీ చూస్తుంది. అందువల్ల ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ పైన ప్రేమనో చంద్రబాబు నాయుడు మీద కోపం కాదు, బీజేపీ రాజకీయ వ్యూహం తాను పెరగటానికి ఇది ఉపయోగపడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టి ఆయనను బలోపేతం చేసి తెలుగుదేశాన్ని మరింత బలీయం చేసి బీజేపీ మళ్ళీ 3 సీట్లు 4 సీట్లు కోరుకుంటూ ఉండే ప్రసక్తి లేదు. లేదా చంద్రబాబు నాయుడు బలోపేతం చేసి తెలుగుదేశాన్ని బలీయమైన పక్షం చేసి రేపు మళ్ళీ పరిస్థితులు వికటిస్తే మళ్ళీ తమ పైన ధర్మ పోరాట దీక్షలు చేసి కాంగ్రెస్తో కలిసే అవకాశాన్ని బీజేపీ కొట్టిపారేయదు. బీజేపీకి తెలియదు ఇవన్నీ. సో అంత అమాయకులు అయితేనే బీజేపీ ఈ స్థాయిలో పెరిగారా? అందువల్ల ఇట్స్ ఏ క్లియర్ స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ టు వీకెండ్ టీడీపీ ఎయిదర్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆర్ యాజ్ ఎ ఫో. నేను మళ్ళీ చెప్పేది, మిత్రుడిగా ప్రత్యర్థిగా ఉంటే బలహీనపరుస్తారు, లేదా మిత్రుడిగా ఉన్నైనా బలహీనపరుస్తారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనే డిమాండ్ బీజేపీ చేసే అవకాశం ఉంటుంది, ప్రొవైడెడ్ ఎలక్టోరల్ అరిథమెటిక్ ఇన్ ద పోస్ట్ పోల్ సినారియో. ఎన్నికల తర్వాత నెంబర్స్ ఎలా ఉంటాయన్న దానిపైన ఆధారపడుతుంది. రైట్ సార్. ఇక తెలంగాణ